ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఈరోజు మన దగ్గరికి టీవీఎస్ కంపెనీకి సంబంధించిన జస్ట్ అని ఈ వెహికల్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఇది BS4 వెహికల్ 2018 మోడల్ ఈ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా 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 తక్కువగా అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంటి దగ్గర నుంచి షాప్ వరకు, షాప్ నుంచి ఇంటి దగ్గరికి మాత్రమే ఈ వెహికల్ని యూజ్ చేశారు. ఇది సుమారుగా 6-7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కేవలం 16,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు. అంటే అంత క్వాలిటీతో యూజ్ చేశారు ఓనర్. ఇప్పుడు ఈ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారు. ఈ వెహికల్ని కేవలం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం 28,000కే ఈ వెహికల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ని తీసుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కేవలం ఈ వెహికల్ ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒకవేళ కాల్ చేసిన పక్కన పెట్టేస్తే కొంతమంది యూట్యూబ్లో పెట్టిన తర్వాత కూడా మేము తీసుకుంటాము అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే అడ్వాన్స్గా ఒక 500 కానీ లేకపోతే 1000 కానీ పే చేస్తారో వారికే ఈ వెహికల్ని అయితే బుక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర ఉన్న ఏ వెహికల్ అయినా సరే ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ పే చేస్తారో ఒకవేళ వాళ్ళు ఒక వెహికల్ వద్దు అని చెప్పినట్లయితే మనం వారి దగ్గర నుండి మనకు కొట్టిన అమౌంట్ ఏదైతే ఉందో వారికి రిటర్న్ కొట్టడం కూడా జరిగింది. ఒకే వెహికల్కి 2 కొట్టడం అయితే జరిగింది. ఒక అతను సెండ్ చేస్తానని చెప్పి చేయలేదు, వేరే అతను సెండ్ చేశారు ఫస్ట్. తర్వాత వేరే అతను ఫస్ట్ సెండ్ చేస్తా అని చెప్పిన అతను అయితే మళ్ళీ 1000 సెండ్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ ఎవరైతే సెండ్ చేశారో అతనికి మనం వెహికల్ని ఇచ్చాం. రెండోసారి ఎవరైతే ఆ అమౌంట్ డిపాజిట్ చేశారో అతనికి మళ్ళీ మనం రిటర్న్ చేయడం అయితే జరిగింది మనీ అనేది. అంటే దీన్ని బట్టి వెహికల్ అయితే ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ మనీ సెండ్ చేస్తారో వారికి మాత్రమే మనం వెహికల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.